వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి భూ ఆక్రమణలకు సహకరించిన తహసీల్దార్లు చిక్కుల్లో పడ్డారు. వైసీపీ హయాంలో ధర్మవరం తహసీల్దార్లుగా పనిచేసిన యుగేశ్వరీదేవి, నీలకంఠారెడ్డికి ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి అనుకూలంగా వారిద్దరూ వ్యవహరించారు. భూ ఆక్రమణలకు, ధర్మవరం చెరువు ఆక్రమణలకు సహకరించారు. దీనిపై తుంపర్తి గ్రామానికి చెందిన పరమేష్ బలిగొల్ల అనే వ్యక్తి చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేశారు. ధర్మవరం చెరువులో 20 ఎకరాలను వెంకట్రామరెడ్డి ఆక్రమించారని ఆరోపించారు. ఆ భూముల్లో ఫామ్ హౌస్, గుర్రపుశాలలు, బోటింగ్, రేస్ కోర్సులు తదితరాలను నిర్మించారని తెలిపారు. విచారణలో భాగంగా జిల్లా కలెక్టర్ కు అప్పటి ధర్మవరం ఇన్ఛార్జ్ తహసీల్దార్ యుగేశ్వరీదేవి తప్పుడు నివేదిక ఇచ్చారు. కేతిరెడ్డి నిర్మించిన ఫామ్ హౌస్ సర్వే నెంబర్ 904లో ఉందని, అది ధర్మవరం చెరువులో లేదని నివేదిక ఇచ్చారు. ధర్మవరం చెరువులో 20 ఎకరాల భూమి ఆక్రమణ జరగలేదని నివేదిక సమర్పించారు. ఆ తర్వాత ధర్మవరం ఆర్డీఓ నిర్వహించిన విచారణలో సర్వే నెంబర్ 904, పాత సర్వే నెంబర్ 661-1 నుంచి బ్లాక్ గా విభజించినట్లు గుర్తించారు. దీంతో కేతిరెడ్డి నిర్మించిన ఫామ్ హౌస్ ధర్మవరం చెరువులోనే ఉందని తేలింది. సర్వే నెంబర్ 904 అసైన్మెంట్ కు సంబంధించి రికార్డులు అందుబాటులో లేవని తేలింది. దీంతో యుగేశ్వరీదేవి విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించారని గుర్తించిన ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ధర్మవరంలోని చిక్కవడియార్ చెరువు పక్కన గుట్టపై ఫామ్ హౌస్ నిర్మించారు. అప్పటిదాకా ఎర్రగుండం కొండగా పిలిచే ఆ ప్రాంతం గుర్రాల కోటగా మారిపోయింది. ఈ అక్రమాలన్నీ లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో వెలుగులోకి వచ్చాయి. చెరువు కబ్జా గురించి లోకేష్ అప్పట్లో బహిరంగ ఆరోపణలు చేశారు.